భద్రాచలంకి వెళ్లే దారిలో ఈ మంకీస్ అయితే చాలా కనిపించాయి. లైన్ వైజ్ గా కూర్చొని ఉన్నాయి. చూడగానే చాలా సరదాగా అనిపించింది. ఇంక నేను మా బ్రదర్ కన్నాను, రే మందర ఏదైనా ఉంటే వీటిని ఫీడ్ చేసే వాళ్ళం కదా అని అన్నా. మా బ్రదర్ అన్నాడు, వైల్డ్ అవి డొమెస్టికేటెడ్ కాదు, సో నువ్వు అస్సలు అలాంటి ట్రై చేయక అని అన్నాడు. ఏదైనా తినాలనిపించింది, సో మధ్యన ఆగేమి ఇలా కార్న్ తినడానికి. ఫైనల్ గా భద్రాచలం జంక్షన్ కి వచ్చేసాం. ఇంతకీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బ్రదర్ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు కార్ డ్రైవింగ్ కోసం. బట్ ఆ డ్రైవింగ్ స్కూల్ జంక్షన్ లో కూడా లేదు, అది చాలా లోపలికి ఉంది. అంటే నియర్ టు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుని రావాలి మా విలేజ్ దగ్గర నుంచి. వాళ్ళు వీక్లీ వన్స్ రమ్మన్నారు అండ్ ఎవ్రీ వీక్ ఇలా రావడం అంటే చాలా డిఫికల్ట్ కదా, అందుకనే మా వాడు డ్రాప్ అయిపోయాడు. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ప్రామినెంట్ టెంపుల్ అయితే శ్రీ సీతారామచంద్ర టెంపుల్ కదండి. ఆఫ్టర్నూన్ బై 3 o'clock టెంపుల్ క్లోజ్ అవుతుందంట. మేము జంక్షన్ రీచ్ అయ్యేసరికి 2:30 అయింది, అందుకనే టెంపుల్ కి రీచ్ అవ్వలేకపోయాం. బట్ కొంచెం ముందుకు వచ్చి చూసేసరికి మంచి బ్రిడ్జ్ వ్యూ కనిపించింది. ఇంతకీ మీలో ఎంతమంది ఛాంపియన్ మూవీ చూసారు? మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము అనుకున్న పని ఏది పూర్తి కాలేదు, బట్ ఇలా ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చామని సాటిస్ఫైడ్ గా ఫీల్ అయ్యాం. మా పెట్ డాగ్ ఆస్కర్ మా కోసం ఆ గేట్ దగ్గర 4.5 hours వెయిట్ చేశాడు. మా కోసం వెయిట్ చేస్తూ వాడు ఫుడ్ కూడా తినలేదంట, మా అమ్మ చెప్తుంది. మేమంటే వీడికి ఎంత ఇష్టమో చూసారా. మేము ఇంటికి వచ్చిన వెంటనే వీడి ఎక్సైట్మెంట్ లెవెల్స్ అయితే ఫుల్ హైగా అయిపోయాయి. అంతేనండి, మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్. Bye.